తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం వద్ద ఓ మూవీ యూనిట్ హల్చల్ చేసింది. షూటింగ్ చేయడమే కాకుండా ప్రశ్నించిన మీడియా పైన కూడా చిందులు వేశారు. వారిపై చర్యలు తీసుకోవాలంటూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. అటు అలిపిరి సమీపంలోనే భక్తులు ఇబ్బంది పడ్డం కాకుండా గోవిందరాజ స్వామి ఆలయం సమీపంలో ఏకంగా మీడియాపైకి కూడా దాడికి ప్రయత్నించారు సినిమా యూనిట్ సభ్యులు. పోలీసులు పర్మిషన్ ఇచ్చినప్పటికీ పోలీసుల సహకారం లేకుండా నేరుగా తాము తెచ్చుకున్న బౌన్సర్ల ద్వారా అటు అలిపిరి వద్దతో పాటు ఇటు గోవిందరాజ స్వామి గుడి వద్ద కూడా దాడికి ప్రయత్నించిన నేపథ్యంలో ఈ విషయం మీద బీజేపీ ఏదైతే ట్రాఫిక్ ఇబ్బంది వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారో, అదేవిధంగా పాఠశాలకు స్కూళ్ళకు వెళ్ళే పాఠశాలకు, అదేవిధంగా ఆసుపత్రులకు, అదేవిధంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవడంతో సినిమా యూనిట్ పైన అటు ఫిర్యాదు కూడా పోలీస్ స్టేషన్లో చేయడం జరిగింది. మరోవైపు మీడియా వ్యక్తులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మనతో మాట్లాడడానికి ఈ విషయం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుస్తున్నాం. నిన్న జరిగింది, ఈరోజు ఉదయం జరిగిన ఘటన, అదేవిధంగా మధ్యాహ్నం 1 గంట సమయంలో గోవిందరాజ స్వామి గుడి ఆలయం వద్ద జరిగిన ఘటనపై మీరేమంటారు? అసలు చాలా దారుణమైనటువంటి విషయం ఇది. తిరుమల క్షేత్రానికి వెళ్తున్నటువంటి దారిలో గరుత్మంతుడి విగ్రహం దగ్గర ఏ విధంగా పోలీస్ శాఖ అనుమతిస్తారు షూటింగ్కి? ఈరోజు ఉదయం దాదాపు మేమే తిరుమలకి వెళ్తున్నటువంటి సందర్భంగా దాదాపు 1 గంట సేపు ఆ ట్రాఫిక్లో చక్రబంధంలో మేము తగులుకోవడం జరిగింది. మాతో పాటు అంబులెన్సులు, స్కూల్కి వెళ్తున్నట్టు విద్యార్థులు, తిరుమలకు వెళ్తున్నట్టు భక్తులు, వీళ్ళందరూ ఆ ట్రాఫిక్ దీంట్లో చిక్కోవడం జరిగింది. అసలు పోలీస్ శాఖ ఏ విధంగా అనుమతిస్తారు? ఎవరి కోసం అనుమతిస్తారు? ఎందుకోసం అనుమతిస్తారు? షూటింగ్ అంటే మీరు సెట్టింగ్లు వేసుకొని చేసుకోండి, కానీ భక్తులు నడిచే మార్గంలో, హాస్పిటల్కి రోగులు వెళ్ళినటువంటి మార్గంలో మీరు షూటింగ్లు చేసుకుంటా ఎంత తీవ్ర ఇబ్బందులు గురి చేస్తారు మీరు. అందుకని ఆ సినిమా డైరెక్టర్ శేఖర్ మీద, అసిస్టెంట్ డైరెక్టర్ గణేష్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అక్కడ వీడియో తీస్తున్నట్టు భక్తుల మీద దౌర్జన్యం చేసి వాళ్ళ ఫోన్లు కూడా పాల్గొట్టడం జరిగింది. మీడియా మిత్రుల మీద దౌర్జన్యం చేయడం జరిగింది. మీడియా మిత్రులపై దౌర్జన్యానికి రావడం జరిగింది. బౌన్సర్లను అడ్డం పెట్టుకొని మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే పోలీస్ అధికారులని, పోలీసు సిబ్బందిని పక్కన పెట్టుకొని షూటింగ్ తీసుకోవాలి తప్ప మీ గుండాలను పెట్టుకొని మీరు షూటింగ్లు తీసుకుంటారా? ఏం ఖబర్దార్, జాగ్రత్త. ఇదే కానీ రేపు కానీ మళ్ళీ 2 రోజులు మీరు పర్మిషన్ తీసుకున్నారు, రేపు కానీ మళ్ళీ అలిపిరి దగ్గర కానీ టీటీడీ ఆలయ పరిధిలో ఎక్కడన్నా కానీ షూటింగ్ చేస్తే భారతీయ జనతా పార్టీ అడ్డుకుంటుందని చెప్పి ఆ సినీ యూనిట్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తూ భవిష్యత్తులో ఇలాంటి రద్దీ ప్రదేశాల్లో యాత్రికులు, హాస్పిటల్ జోన్లో దయచేసి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ జిల్లా యంత్రాంగానికి కోరుకుంటాము. మొత్తం మీద అయితే బీజేపీ ఇప్పటికే దీని మీద ఫిర్యాదు చేశామని చెప్తున్నారు. కేసు నమోదు చేయకపోతే అవసరమైతే ప్రైవేట్ కేసు కూడా వేస్తామని కూడా ఇప్పటికే హెచ్చరించారు. మరోవైపు దీనికి సంబంధించి రేపు షూటింగ్ జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటాము, అదేవిధంగా రేపు షూటింగ్ ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ ఆలయాల పరిసరాల సమీపంలో కానీ, రద్దీ ఉన్న ప్రదేశాల్లో కానీ షూటింగ్ జరిపితే మాత్రం తీవ్ర స్థాయిలో పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి.